Hi, hello, welcome back to our YouTube channel, The Concept Watch, where learning becomes understanding. టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమంటే అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఇది సిక్స్త్ క్లాస్లోని సోషల్ స్టడీస్లోని ఫస్ట్ చాప్టర్ అనమాట. ఓకే, దీంట్లో నేను ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లింక్స్ ఇస్తాను, మన డిస్క్రిప్షన్లో కూడా పేస్ట్ చేస్తాను, ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్స్ ఏమంటే సెలెస్టియల్ బాడీస్, ఖగోళ వస్తువులు అంటాం తెలుగులో. ఈ ఖగోళ వస్తువులు ఏముంటాయంటే నక్షత్రాలు, ప్లానెట్స్, గ్రహాలు, శాటిలైట్స్, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్, గ్రహశకలాలు, మీటరాయిడ్స్, ఉల్కలు, కామెట్స్, తోకచుక్కలు. ఇవంటే ఏంటి ఖగోళ వస్తువుల్లో? వీటికి డిఫరెన్స్ ఇన్ని ఉన్నాయి కదా, వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ సోలార్ సిస్టమ్, తెలుగులో సౌర కుటుంబం, దానిలోని అంశాలు ఉంటాయి కదా, సోలార్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ గెలాక్సీ అంటే ఏంటి, యూనివర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కాస్మిక్ ఆర్ గెలాక్టిక్ ఇయర్ అంటే ఏంటి. నెక్స్ట్ ఇవి ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎక్సో ప్లానెట్స్, మీసో ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్ బెల్ట్, క్యూపర్ బెల్ట్. ఇవి టెక్స్ట్ బుక్స్లో తక్కువగా కనిపిస్తాయి, ఎక్కువగా ఫోకస్ చేయం, కాబట్టి ఇవే వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇవే బిట్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద ఫస్ట్ టాపిక్, వన్ క్వశ్చన్. ఇఫ్ ద ఎర్త్ స్టాప్స్ రొటేటింగ్ సడన్లీ ఫర్ 5 సెకండ్స్, వాట్ వుడ్ హ్యాపెన్ ఫస్ట్? ఒకవేళ భూమి 5 సెకండ్ల పాటు తిరగడం మానేస్తే ఏమవుతుంది? భూమి ఉపరితలంపై ఉన్న ప్రతి ఒక్క వస్తువు మనుషులతో పాటు తూర్పు వైపుకు పడిపోతాం. ఎందుకంటే భూమి ఎప్పుడు కూడాను వెస్ట్ నుంచి ఈస్ట్‌కి 1600 కిలోమీటర్/అవర్ వేగంతో తిరుగుతుంటుంది కాబట్టి, పడమర నుంచి తూర్పు తిరుగుతుంటుంది కాబట్టి, ఎప్పుడైతే అది ఆగిపోతుందో ఇలా వచ్చినప్పుడు తూర్పుకి అలా పడిపోతాం అందరం. ఓకేనా? ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్. సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి? ఖగోళ వస్తువులు. ఇవి మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే స్కైలో, ఆకాశంలో నైట్ టైమ్ అబ్జర్వ్ చేస్తాం. నైట్ టైమ్సే ఎందుకంటే పగల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఆహ్, మన భూమి కొంచెం గుండ్రంగా ఉంటది కదా, జియాయిడ్ షేప్‌లో ఉంటది. ఆ భూమి ఎప్పుడైతే సూర్యునికి ఎదురుగా ఉంటదో అప్పుడు మనకు భూమి చుట్టూ మనం ఒక సైడే చూస్తాం. భూమికి చుట్టూ కూడా స్టార్స్, సెలెస్టియల్ బాడీస్ అన్నీ ఉంటాయి. బట్ సూర్యునికి ఇలా ఆపోజిట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఆహ్, భూమి సూర్యునికి ఆపోజిట్‌లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నక్షత్రాలు ఏముంటాయంటే, ఈ సూర్యుని బ్రైట్‌నెస్ ముందు ఇవి ప్రకాశించలేవు. ఈ ఖగోళ వస్తువులన్నిటి కాంతిని, వేడిని కనబడకుండా చేస్తుంది ఈ సూర్యుడు. ఎప్పుడైతే భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఇట్లా హాఫ్ రొటేషన్ జరుగుతుందో, అప్పుడు భూమి ఈ సైడ్ పోయినప్పుడు, ఈ సైడ్ కూడా ఉంటాయి కదా నక్షత్రాలు, ఇవన్నీ వాటి వెలుతురిని మనకి కనబడేలా చేస్తాయి. సో, నక్షత్రాలు ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే పగల్లో కనిపవు. సింపుల్. ఇప్పుడు ఏమంటే ఇంట్లో పవర్ పోయింది, మనం టార్చ్ లైట్ ఆన్ చేస్తాం, మొబైల్ టార్చ్ లైట్. అప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. ఎప్పుడైతే పవర్ వచ్చి లైట్‌లో బల్బులన్నీ, ఇంట్లో బల్బులన్నీ వెలుగుతాయో అప్పుడు టార్చ్ లైట్ ఉన్నా సరే దాన్ని కనిపించదు. దాని వెలుగు అంతా కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వెలుగుతున్న బల్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆ బ్రైట్‌నెస్‌ని కనపడకుండా చేస్తాయి. సిమిలర్‌గానే ఇలా సెలెస్టియల్ బాడీస్‌ని మనం వితౌట్ సైంటిఫిక్ థింగ్స్ ఏమీ లేకుండా నైట్‌లో మాత్రమే చూడగలం. ఓకేనా? ఇప్పుడు సెలెస్టియల్ బాడీలో ఫస్ట్ థింగ్ ఏమంటే స్టార్స్ అండ్ సన్. ఓకేనా? వాట్ ఈజ్ అ స్టార్? నక్షత్రం. స్టార్ అంటే ఏమంటే స్టార్ ఈజ్ ఎ సెలెస్టియల్ బాడీ విచ్ ప్రొడ్యూస్ హీట్ అండ్ లైట్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే అది తనంతట తానే ఉష్ణాన్ని, కాంతిని ఉత్పత్తి చేసుకొని మనకు కనబడేలా మనకు ప్రసరింపజేస్తుంది. వాటిని స్టార్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు సన్, సూర్యుడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. బట్ సూర్యుడు చాలా పెద్దగా ఎందుకు కనిపిస్తాడంటే, మనకున్న నక్షత్రాలన్నిటికీ మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు కాబట్టి. మన సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు కూడా ఉంటాయి. కానీ అవి మన భూమికి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అవి చిన్నగా కనిపిస్తాయి. ఇప్పుడు సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ ఎంతుంటదంటే, గుర్తుపెట్టుకోండి, సూర్యుడి సర్ఫేస్ టెంపరేచర్ 6000 డిగ్రీస్ సెల్సియస్ ఉంటది. సూర్యుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటది. ఇంత ఉన్నప్పటికీ కూడా మనకు ఎందుకు అంత హీట్‌ని ఫీల్ అవ్వమంటే, ఈ సూర్యుడు భూమి నుంచి చాలా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆ డిస్టెన్స్ ఎంతప్పంటే ఆహ్, భూమికి, సూర్యునికి డిస్టెన్స్ ఎంతుంటది అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటది. మిలియన్ అంటే 15,00,000, మిలియన్ అంటే 10,00,000. మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడినాం. సో, 150 మిలియన్స్ అంటే సుమారు 15,00,00,000 కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం అంత వేడిని ఫీల్ అవ్వం. బట్ సూర్యుడు అంత
ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా సూర్యుడు లేకుంటే భూమి మీద ఏ ఒక్క ప్రాణి కూడా జీవించదు. ఎందుకంటే భూమి మీద జరిగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవ్వనియండి, భూమి మీద ఉండే వెదర్ ప్యాటర్న్ ఏదైతే క్లైమేట్ ఏదైతే ఉంటదో అవన్నీ అలానే బ్యాలెన్స్ చేయడానికి ప్రధానమైన పాత్ర పోషించేది సూర్యుడు. ఓకేనా? ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ లైక్ ప్లానెట్స్. ఇక్కడ ఈ ప్లానెట్స్ సూర్యుని చుట్టూ ఈ సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉంటాయి. అవి మనం కొంచెం లెంత్ అని ఫీల్ అవ్వకుండా అవి ప్రతిదీ చూడాలి. ఎందుకంటే వాటి మీద బిట్స్ ఫార్మ్ చేస్తారనమాట. ఓకేనా? ఇక్కడ ఈ సూర్యుడు, ఇక్కడ సూర్యుడి నుంచి ఇట్లా ఆర్డర్ వైజ్ దూరం వరకు మనం నేమ్స్ ఇచ్చుకుందాం. లైక్ ప్లానెట్స్కి సూర్యుని దగ్గరగా ఉన్నది ఫస్ట్, ఇంకొంచెం దూరంగా ఉండే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. ఫస్ట్ ప్లానెట్ సూర్యుడికి దగ్గరగా ఏ ప్లానెట్ ఉంటుందంటే మెర్క్యూరీ, తెలుగులో బుధుడు అంటాం. నెక్స్ట్ వేనస్, నెక్స్ట్ ఎర్త్, నెక్స్ట్ మార్స్, నెక్స్ట్ జూపిటర్, నెక్స్ట్ సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. తెలుగులో మెర్క్యూరీని బుధుడు అంటాం. బుధుడు, వేనస్ని శుక్రుడు, ఎర్త్ని భూమి, మార్స్ని కుజుడు లేదా అంగారకుడు, జూపిటర్ని బృహస్పతి, సాటర్న్ శని, ఇంద్రుడు, వరుణుడు. ఇలా తెలుగులో నేమ్స్ ఇచ్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మెర్క్యూరీ గురించి మాట్లాడదాం. ఈ మెర్క్యూరీ సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం ఏంటంటే మెర్క్యూరీ. దీన్ని స్విఫ్ట్ ప్లానెట్ అని కూడా అంటాం. స్విఫ్ట్ ప్లానెట్, ఇది ప్లేన్ కాదు, స్విఫ్ట్ ప్లానెట్. స్విఫ్ట్ ప్లానెట్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఉన్న ప్రతి ఈ 8 గ్రహాల్లో కూడా సూర్యుని చుట్టూ అతి ఫాస్ట్గా సూర్యుని చుట్టూ తిరిగి రాగల గ్రహం ఏదన్నా ఉందంటే అది మెర్క్యూరీ. అందుకని మనం దాన్ని స్విఫ్ట్ ప్లానెట్ అంటాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్లానెట్స్ ఉన్నాయి కదా, మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇక్కడ ఈ ఫస్ట్ 4, లాస్ట్ 4. ఈ ఫస్ట్ 4 ఏమంటే ఇన్ని అంతర్గత గ్రహాలు అంటాం తెలుగులో. వీటి జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ని బాహ్య గ్రహాలు అంటారు. లైక్ ఇవి ఇన్నర్ ప్లానెట్స్, ఇవి అవుటర్ ప్లానెట్స్. ఈ ఇన్నర్ ప్లానెట్స్ అన్నీ రాక్, కొంచెం సాలిడ్ లాగా ఉంటాయి. సాలిడ్స్తోని ఫామ్ అవుతాయి. ఏవి? మార్స్, వేనస్, ఎర్త్, ఈ మెర్క్యూరీ ఇవన్నీ సాలిడ్స్తోని ఫామ్ అవుతాయి. బట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ గ్యాస్ ప్లస్ ఐస్ వీటితోని ఫామ్ అవుతాయి ఈ ఫోర్ ప్లానెట్స్. ఓకేనా? ఇప్పుడు మెర్క్యూరీ అయిపోయింది. నెక్స్ట్ వేనస్కి వస్తుంది. ఈ వేనస్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి మార్నింగ్ కనిపిస్తాయి, నైట్లో కూడా కనిపిస్తాయి మనకు ఈ స్టార్ స్పెసిఫిక్గా. కాబట్టి ఈ వేనస్కి అనదర్ నేమ్ ఏమంటే ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు. ఎర్త్ స్పిన్, భూమికి పిన్, కవల పిల్లలు అంటాం. అట్లా భూమికి కవల అని కూడా అంటాం దీన్ని. శుక్రుడు గ్రహాన్ని ఎర్త్ ట్విన్ అని కూడా అంటాం. ఓకేనా? ఆల్సో దీన్ని ఇంకా వెయిల్డ్ ప్లానెట్ అని కూడా అంటాం. ఇది ఇంపార్టెంట్. వెయిల్డ్ ప్లానెట్ అని కూడా అంటాం. ఎందుకంటే ఎక్కువ మేఘాలన్నీ దట్టమైన మేఘాలు ఉంటాయి ఈ గ్రహంలో. ఈ గ్రహంపై ఉపరితలం మీద చాలా దట్టమైనటువంటి మేఘాలు ఉంటాయి. కాబట్టి దీన్ని వెయిల్డ్ ప్లానెట్ అని కూడా అంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఎర్త్. ఈ ఎర్త్ ని మనం బ్లూ ప్లానెట్ అని కూడా అంటాం. ఎందుకు? ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని ఎందుకు అంటామంటే భూమి ఇలా 4 పార్ట్స్ ఉంది. భూమి అంతా ఒక 4 విధాల ఇలా 4 పార్ట్స్ చేస్తే 3 పార్ట్లంతా వాటర్తో నిండి ఉంటుంది. వాటర్ ఏ కలర్లో ఉంటాయి? బ్లూ కలర్లో ఉంటాయి. కాబట్టి 3/4 పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఫిల్డ్ విత్ వాటర్ బాడీస్. కాబట్టి దీన్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటాము. ఈ ఎర్త్లో ఇప్పటి వరకు మనిషి జీవించడానికి అనుగుణంగా ఉండే వాతావరణం అంతా మన ఒక భూమి మీదే ఉంది. ఇప్పటి వరకు కనుక్కున్నటువంటి అంచనాల ప్రకారం ఇంకా ముందుకేమొస్తాయో మనకు తెలీదు. ఇప్పటి వరకు భూమి మీదే మనిషి జీవించగలడని అనుకుంటున్నాం.
నెక్స్ట్ నెక్స్ట్ మార్స్కి వెళ్దాం. తర్వాత ఈ భూమిలో మనం మళ్ళీ మాట్లాడదాం. 4 స్పేసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడే మాట్లాడదాం. ఇక్కడ ఈ భూమిలో 4 థింగ్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. లిథోస్ఫియర్, ఆవరణాలు అంటాం. భూమి చుట్టూ 4 రకముల ఆవరణాలు ఉంటాయి. ఒకటి లిథోస్ఫియర్, ఇంకొకటి హైడ్రోస్ఫియర్, ఇంకొకటి అట్మాస్ఫియర్, ఇంకొకటి బయోస్ఫియర్. ఈ లిథోస్ఫియర్ అంటే ఏంటంటే భూమి ఉపరితలం. ఇప్పుడు రాళ్లతోని మట్టితోని మనం ఏదైతే నివసిస్తున్నామో దాన్నంతటిని లిథోస్ఫియర్ అంటాం. ఓకేనా, శిలావరణం అంటాం తెలుగులో. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోస్ఫియర్, జలావరణం. అంటే భూమిలో ఉన్నటువంటి మహాసముద్రాలు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, నదులు, సరస్సులు, చెరువులు, ఇవన్నీ కూడా హైడ్రోస్ఫియర్ కిందకు వస్తాయి, జలావరణం కిందకి. నెక్స్ట్ అట్మాస్ఫియర్, భూమి ఉపరితలంపై కొన్ని పొరలు ఉంటాయి, గాలి పొరలు ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్, మెయిన్గా నైట్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది ఈ అట్మాస్ఫియర్లోని. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఆక్సిజన్ 21% ఉంటే 78, 98, 88, 98, 99, నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% ఉంటాయి. మిగిలిన 1% ఏదైతే ఉందో అక్కడ వేరే వేరే గాలి సమ్మేళనాలు ఉంటాయి. సో మెయిన్గా నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% మన అట్మాస్ఫియర్లోని, మన భూమి మీద ఉన్న అట్మాస్ఫియర్లోని ఉంటాయి. ఇక్కడ ఈ ఆక్సిజనే మన మనిషికి కావాల్సిన రెస్పిరేషన్ సిస్టమ్కి సపోర్ట్ చేసేది. అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్. ఇవన్నీ మనకు మన భూమి మీద మాత్రమే మనకు కావాల్సినంత ఉన్నాయి. కాబట్టే ఈ భూమి మీద మానవ మనుగడ ఇంకా జరుగుతుంది. నెక్స్ట్ బయోస్ఫియర్. బయోస్ఫియర్ ఏమంటే ఈ లిథోస్ఫియర్లో కానీ, హైడ్రోస్ఫియర్లో కానీ, అట్మాస్ఫియర్లో కానీ జీవించే ప్రతి ఒక్క జీవి, లైక్ చెట్లు కానీ, యానిమల్స్, జంతువులు కానీ, బ్యాక్టీరియా కానీ, ఇలాంటి మరెన్నో జీవులు, వీటన్నిటి కలిపి బయోస్ఫియర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద మార్స్. ఇక్కడ మార్స్, ఈ మార్స్ని రెడ్ ప్లానెట్ అని అంటాం. ఎందుకు అని అడిగితే డ్యూ టు ద ప్రజెంట్ ఆఫ్ రెడ్ ఐరన్ ఆక్సైడ్స్. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ గ్రహంలో ఐరన్ ఆక్సైడ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం మార్స్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటాం. అండ్ ఆల్సో ఎర్త్ కజిన్ అని కూడా అంటాం మార్స్ని. ఎర్త్ కజిన్ అని ఎందుకు అంటామంటే ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి 1 డే తీసుకుంటుంది కదా. తన చుట్టూ తాను భూభ్రమణం అంటాం. తన చుట్టూ తాను తిరగడానికి 1 డే తీసుకుంటాం. సేమ్ మార్స్ కూడా తన చుట్టూ తాను తిరగడానికి 1 డే తీసుకుంటుంది. ఈ భూమి, ఈ మార్స్, ఈ 2 ఒకటే టైం తీసుకుంటున్నాయి కాబట్టి దీన్ని ఎర్త్స్ కజిన్ అని కూడా అంటాం. అండ్ ఆల్సో సీజన్స్ కూడా సిమిలర్గా ఉంటాయి ఈ భూమి పైన, ఈ మార్స్ పైన, కుజుడు అంటాం. వీటి సీజన్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎర్త్ కజిన్ అంటాం. ఇది సూర్యుడి నుంచి 3వ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు జూపిటర్. మార్స్ సూర్యుడి నుంచి 4th ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు జూపిటర్ సూర్యుడి నుంచి 5th ప్లేస్లో ఉంటుంది. ఉన్న 8 గ్రహాల్లోకి అతిపెద్ద గ్రహం జూపిటర్. జూపిటర్కి ఉన్న అన్ని గ్రహాల్లోని ఉపగ్రహాలు ఎక్కువ ఉన్న గ్రహం ఏదంటే జూపిటర్. ఉపగ్రహాలు ఆల్మోస్ట్ 88, ఇప్పుడు ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు. 90, మోర్ దాన్ 90 శాటిలైట్స్ జూపిటర్కి ఉన్నాయి. దీనికి ఉన్న అతిపెద్ద శాటిలైట్ ఏమంటే గెనమేడా అనే శాటిలైట్ ఈ జూపిటర్లో ఉన్నటువంటి అతిపెద్ద ఉపగ్రహం అనమాట. నెక్స్ట్ దీన్ని వింటర్ ప్లానెట్ అంటాం. అండ్ ఆల్సో ఇది ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది ఈ జూపిటర్. నెక్స్ట్ సాటర్న్, శని. దీన్ని రింగ్డ్ ప్లానెట్ అంటాం. ఎందుకంటే ఈ గ్రహం చుట్టూ కొన్ని వందల రింగ్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని రింగ్డ్ ప్లానెట్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ యురేనస్. ఇది సైడ్ వే ప్లానెట్ అండ్ ఇది బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది.
డ్యూ టు ది ప్రజెన్స్ ఆఫ్ మీథేన్. మీథేన్ ఉండడం వల్ల ఇది బ్లూ కలర్‌లో ఉంటుంది ఈ ప్లానెట్ అనేది. ఇక్కడ దీన్ని సైడ్ వే ప్లానెట్ అని ఎందుకంటామంటే దీని టిల్ట్ 98 ఆర్ 98 ఆర్ 99% అది యాక్సెస్‌ని ఇట్లా టిల్ట్ అయి ఉంటది. అది దానంతట తానే తిరిగి ఉంటది. ఇప్పుడు మన భూమి 23½ డిగ్రీస్ టిల్ట్‌తో ఉంటది. 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది మన భూమి. అట్లా యురేనస్ 98 డిగ్రీలు వంగి ఉంటుంది. సో, నేనేమంటానంటే ఈ సీజన్స్ ఫార్మ్ అవ్వడానికి అన్నిటికంటే అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏమైనా ఉందంటే ఆ గ్రహం యొక్క టిల్ట్‌నెస్. అందుకే మన భూమిలో 23½ డిగ్రీస్ టిల్ట్‌నెస్ ఉంది కాబట్టి సీజన్స్ టక్ అయిపోతున్నాయి. కానీ ఇక్కడ యురేనస్‌లో అలా కాదు. ఒక సీజన్ వచ్చిందంటే కొన్ని డికేడ్స్ పాటు ఉంటది. ఎందుకు? ఇది 99 డిగ్రీలు టిల్ట్‌నెస్ కలిగి ఉంది కాబట్టి ఏదైనా ఒక సీజన్ వస్తే కొన్ని డికేడ్స్ పాటు అదే సీజన్ ఉంటుంది. ఇప్పుడు చలికాలం వస్తే అది ఒక 10 సంవత్సరాల పాటు చలికాలం అట్లనే ఉంటుంది. అలా ఉంటుంది యురేనస్. నెక్స్ట్ నెప్ట్యూన్. దీన్ని విండీ ప్లానెట్ అంటాం. విండీ ప్లానెట్ అని ఎందుకంటామంటే సూపర్ సోనిక్ విండ్ మోర్ దాన్ ఇది చాలా 2000 కిలోమీటర్ పర్ అవర్ తోని విండ్ అనేది గాలి అనేది 2000 కిలోమీటర్ పర్ అవర్ తోని అంత వేగంతోని తిరుగుతా ఉంటది. దాంట్లో అసలు మనం ఉండలేం. కాబట్టి దాన్ని నెప్ట్యూన్‌ని విండీ ప్లాన్ అని కూడా అంటాం. From here onwards, we will continue in the next part.